సుఖదుఖాలు ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. సుఖం స్వీకరించాలంటే దుఃఖాన్ని కూడా స్వీకరించాలి. దుఃఖం లేని సుఖం పొందాలనుకోవడం అవివేకం అన్నాడు. సుఖదుఖాలు ఒకే నాణానికి బొమ్మ బొరుసు. మీరు రూపాయి బిళ్ళలో తీసుకున్నాక బొమ్మ ఉండాలి, బొరుసు ఉండద్దంటే కుదరదండి. రెండు ఉంటేనే నాణ్యమేది. జీవితం అంటూ తీసుకున్నాక సుఖమే ఉండాలి, దుఃఖం ఉండాలంటే కుదరదండి. రెండు ఉంటేనే జీవితం. రెండు కలిపే తీసుకో. దాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి సుఖంలోనూ ఒక దుఃఖం ఉంది. భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు, భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నుపాలాద్భయం, మానే దైన్య భయం, ఖలే మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమే అభయం. ఒక మహాభోగాన్ని అనుభవించాం, బాగా తిన్నాం, తినవలసినంత కాకుండా ఎక్కువ తినేసాం. వెంటనే ఏమవుతుంది? రోగ భయం. ఏమిటో కడుపులో అదోలా ఉంటుంది. మరి లాగించేసావు. 100 గ్రాములు తింటే సరిపోయేదానికి 4 కేజీలు లాగించావు. బాగుంది కదా అని అడోలాగే ఉంటుంది. మరి తినడం మాంతాడా? మళ్ళీ ఏమిటో నాకు అవి ఇష్టం. ఆ ఇష్టం దగ్గరే ఆపాలి. ఇష్టానికి ధర్మానికి ఘర్షణే సమస్య. ఇష్టం దగ్గర ఆపి ధర్మం వైపు ఉండాలి. ఆరోగ్యం ధర్మమే కదా. అంచేత నువ్వు ఏ భోగం అనుభవించినా వెనకాల రోగం ఉంది. ఇక్కడ నాకు పుచ్చుకుంటే చాలా బాగుంది, పుచ్చుకో, తర్వాత నిన్నది పుచ్చుకుంటుంది. ముందు నువ్వు అది పుచ్చుకుంటావు, తర్వాత నిన్నది పుచ్చుకుంటుంది. ఏ వస్తువును మనం సొంతం చేసుకోవాలని ప్రయత్నించినా, వివేకానందుడు చెప్పిన మాటేనమ్మా, ఏ వస్తువును మనం సొంతం చేయాలనుకున్న ప్రయత్నించినా అచిరకాలంలోనే నువ్వు దానికి సొంతం అయిపోతావు అన్నాడు. అసలు సొంతం చేసుకునే ప్రయత్నం ఏది చెయ్యకూడదు. అది ఉంది పెట్టుకుంటాం, లేదు మానేస్తాం. ఏమి దీనికి? ఉన్నది ఉపయోగించుకోవడం మంచిది. ఊరికే మానేస్తే అలాగా. లేని దాన్ని బాధపడకూడదు. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం. ఉన్నతమైన వంశంలోనో కుటుంబంలోనో పుట్టామనుకోండి, వెంటనే ఇంట్లో మన వంశ గౌరవం రా, మీ తాతల దగ్గర నుంచి ఏదో సోది, ఇక్కడ చచ్చిపోతాం, ఏ పని చేయను అంటే కులే చ్యుతి భయం. నువ్వు ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా అందులో జారిపోతావేమో, అప్రతిష్ట వస్తుందేమో,